శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రొఫెసర్ విజయమోహన్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏయూ మెగా కల్చరల్ ఫెస్టివల్, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్, ఇక్కడ ఆసీనులైన పంచకల్ల రమేష్ బాబు గారికి, the vast and endless realm of knowledge, the two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా నాకు మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు కదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, ఒక సంభాషణ చేసుకున్నాం. అంటే ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకోండి, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అది జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం నా లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతుల నుంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాం. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అంట. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టే మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర, యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్కి రాని అనే మేము అనేస్తారు. అది నేను చాలా ఆలోచిస్తాను. సో నాకు ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి ఈ భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం వచ్చాడు 2 సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను ఇంత చదివి ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్
ఆయన ఎంత కష్టపడ్డారు చదవడానికి, ప్రొఫెసర్లు ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ చేశారు ఈ డిపార్ట్మెంట్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తా ఉంటే నాకు అలా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఈ శతాబ్ది ఉత్సవాలకి నాకు ఈ అవకాశం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, అంటే 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కొన్నే ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి, దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, ఇది విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యని అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది.